హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్ పార్ట్ 2. ఈ వీడియోలో మనం ఫాంట్ టైప్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలర్, హైలైట్, టెక్స్ట్ అలైన్మెంట్ అండ్ లైన్ స్పేసింగ్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు ది ఫాంట్ టైప్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, గూగుల్, యాహూ, యూట్యూబ్. ఇప్పుడు మీరు చూసారా, ఇదంతా ఒకే ఫాంట్ టైప్ లో ఉంది. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కానీ, ఇదంతా ఒకే ఫాంట్ టైప్ అనమాట. ఇప్పుడు ఈ ఫాంట్ అనేది ఏ టైప్ లో ఉంది? గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్ గ్రూప్ లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యాప్టోస్, అదనేది ఒక ఫాంట్ టైప్ అనమాట. మనకి ఈ ఫాంట్ నేమ్ చేంజ్ చేయాలంటే ఏ వర్డ్ ఫాంట్ అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. మనకి టైమ్స్ న్యూ రోమన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూసారా, ఇప్పుడు ఇది అనేది టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మళ్ళీ వేరే ఫాంట్ లో ఉంది. మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫాంట్ మార్చాలి. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యాస్కేడియా కోడ్ ఆ ఫాంట్ లో పెట్టుకుంటున్నాను. ఇది అనేది టైమ్స్ న్యూ రోమన్ లో ఉంది. ఆ వర్డ్ అనేది సెలెక్ట్ చేస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సెలెక్ట్ చేస్తే క్యాస్కేడియా కోడ్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మనం మొత్తం సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమీ కనిపించదు. అంటే ఒక్కో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ లో ఉంది కాబట్టి ఏమీ కనిపించదు. ఇలా ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ సైజ్. ఇప్పుడు మనకు నార్మల్ గా ఫాంట్ సైజ్ వచ్చేసరికి 12 అనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫాంట్ సైజ్ మార్చాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ పక్కనే మీకు సైజ్ కనిపిస్తుంది కదా 12 అని, అది అనేది క్లిక్ చేయండి. నార్మల్ గా 12 కదా, ఇప్పుడు నేను ఒక 24 లో పెడుతున్నాను. అది అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది 24 లో ఉంది ఫాంట్ సైజ్. నెక్స్ట్ మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇది అనేది నార్మల్ కాబట్టి 12 లో ఉంది. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ ఏమి కనిపించదు, అంటే డిఫరెంట్ సైజ్ లో ఉంది కాబట్టి కనిపించదు. నెక్స్ట్ మళ్ళీ పవర్ పాయింట్ ఇది అనేది నేను 36 లో పెట్టాలి. 36. ఇప్పుడు ఇది డిక్రీజ్ చేయాలి, మళ్ళీ 8 లో పెట్టుకుంటున్నా. అంటే 8 లో బాగా చిన్నగా కనిపిస్తుంది. సో ఒక 11 పెట్టుకుంటున్నా. అలా ఫాంట్ సైజ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బోల్డ్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది నార్మల్ గా ఉంది, అంటే దానికి బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది బోల్డ్ లోకి చేంజ్ చేయాలంటే ఫాంట్ టైప్ కింద బి అని కనిపిస్తుంది కదా, బి మీద క్లిక్ చేయండి. బోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇది అనేది బోల్డ్ అయింది, అంటే బోల్డ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇది అంత క్లారిటీ లేకపోతే కింద గూగుల్ ఉంది కదా, కొంచెం నార్మల్ గా ఒక 16 సైజ్ పెంచుకుంటున్నా. 16. ఇప్పుడు దీన్ని బోల్డ్ లో మార్చాలి. సెలెక్ట్ చేసి బి క్లిక్ చేయండి. బోల్డ్ లో అయిపోతుంది. ఇది అనేది బోల్డ్ లో మారిపోయింది. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ బి అనమాట. ఇప్పుడు ఇది అనేది నార్మల్ గా ఉంది. బోల్డ్ లో మార్చాలంటే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి క్లిక్ చేయండి. బోల్డ్ లోకి మారిపోతుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ బి క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. సో బోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ది ఇటాలిక్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఉంది, ఇది అనేది నార్మల్ గా ఉంది, బోల్డ్ కాదు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, గూగుల్ అనేది మనం బోల్డ్ లోకి మార్చాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఉంది కదా, ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సెలెక్ట్ చేసి బోల్డ్ పక్కనే ఉన్న బి పక్కనే ఉన్న ఐ క్లిక్ చేయండి. అది అనేది ఇటాలిక్ లో మారుతుంది. కొంచెం బెండ్ అయింది చూసారా. ఇప్పుడు ఇవి అనేది నార్మల్ గా ఉన్నాయి. సో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు గూగుల్ అనేది నార్మల్ గా ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి ఐ క్లిక్ చేస్తున్నా. లైట్ గా చేంజ్ అయింది చూసారా, అంటే ఆ వర్డ్ అనేది ఇటాలిక్ లోకి వస్తుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ఐ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ఐ క్లిక్ చేశాను, ఇటాలిక్ లోకి వచ్చేసింది. మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ ఐ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ గా వస్తుంది. సో ఇటాలిక్ అంటే ఇది అనమాట. అండ్ నెక్స్ట్ అండర్లైన్. ఇప్పుడు యాహూ ఉంది, దీనికి అండర్లైన్ చేయాలి. ఇక్కడ దాని పక్కన యూ కనిపిస్తుంది కదా, యూ క్లిక్ చేయండి. అది అనేది అండర్లైన్ అవుతుంది అనమాట. దీనికి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, గూగుల్ వాటన్నిటికీ అండర్లైన్ లేవు. మళ్ళీ దీనికి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అండర్లైన్ చేయాలనుకుంటే మళ్ళీ యూ క్లిక్ చేయండి. దీనికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ యూ అనమాట. సెలెక్ట్ చేశాను, కంట్రోల్ యూ క్లిక్ చేస్తే అండర్లైన్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ అండర్లైన్ అనేది తీసేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేయడం, కంట్రోల్ యూ, అండర్లైన్ అనేది పోతుంది అనమాట. ఇక్కడ అండర్లైన్ లో మీకు టైప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేశాను, ఇక్కడ పక్కన మనకి యారో లాగా కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైప్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 8 టైప్స్ కనిపిస్తున్నాయి. 8 టైప్స్ ఆఫ్ అండర్లైన్స్ మోడల్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మోర్ అండర్లైన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద అండర్లైన్ స్టైల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ మోడల్స్ కనిపిస్తాయి అనమాట. అది సెలెక్ట్ చేయటం, ఓకే క్లిక్ చేసేయండి. ఆ మోడల్ అనేది వస్తుంది. ఒకవేళ అండర్లైన్ అనేది వేరే కలర్ లో కావాలంటే అది సెలెక్ట్ చేయడం,
మళ్ళీ ఆ యారో క్లిక్ చేయడం, ఇక్కడ కింద మోర్ అండర్లైన్స్ కింద అండర్లైన్ కలర్ అనేది కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు బ్లూ కలర్ లో కావాలి, బ్లూ సెలెక్ట్ చేశాను, చూసారా బ్లూ కలర్ వస్తుంది. మళ్ళీ గూగుల్ కి రెడ్ కలర్ అండర్లైన్ కావాలి, సెలెక్ట్ చేశాను, అండర్లైన్ కలర్ రెడ్ క్లిక్ చేశాను, రెడ్ లోకి వచ్చేసింది అండర్లైన్ అనేది. మళ్ళీ సెలెక్ట్ చేశాను, అండర్లైన్ కలర్ చేశాను, మళ్ళీ ఆటోమేటిక్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్లాక్ అనేది వస్తుంది అనమాట. అండర్లైన్ కలర్ లో ఇక్కడ మీకు అన్ని కలర్స్ టోటల్ అన్ని కలర్స్ చూపించట్లేదు కదా, కనిపించట్లేదు కదా, ఇక్కడ మోర్ కలర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పింక్ సెలెక్ట్ చేశాను, పింక్ వస్తుంది, ఓకే క్లిక్ చేసేయండి, పింక్ కలర్ అండర్లైన్ అనేది వస్తుంది అనమాట. సో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, బి అనేది బోల్డ్, ఐ అనేది ఇటాలిక్, యు అనేది అండర్లైన్. అండ్ నెక్స్ట్ ఫాంట్ కలర్. ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఏ కలర్ లో ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. నార్మల్ గా ఏదైనా మనం ఫస్ట్ టైప్ చేస్తే బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన ఫాంట్ గ్రూప్ లో లాస్ట్ లో ఇక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఇది యారో క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు కలర్స్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ కావాలి, ఆరెంజ్ క్లిక్ చేసేయండి, అది అనేది వర్డ్ అనేది ఆరెంజ్ కలర్ లోకి వస్తుంది అనమాట. లేదు నాకు మళ్ళీ ఇంకా మోర్ కలర్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేశాను, ఓకే గ్రీన్ లోకి వస్తుంది అనమాట. ఈ కలర్స్ లోనే గ్రేడియంట్స్ ఉంటాయి అనమాట. ఈ కలర్స్ లోనే ఇప్పుడు మనకి నార్మల్ గా గ్రీన్ కలర్ అనేది ఉంది. ఇప్పుడు సెలెక్ట్ చేశాను, బోల్డ్ లో పెట్టుకుంటే క్లారిటీకి అర్థమవుతుంది. ఇది సెలెక్ట్ చేశాను, ఈ కలర్స్ లోనే గ్రేడియంట్స్ ఉంటాయి అనమాట. గ్రేడియంట్ క్లిక్ చేసి మనకి కొంచెం డార్క్ మిడిల్ లో బ్లాక్ వచ్చేసింది, దాని చుట్టుపక్కల మొత్తం గ్రీన్ లో వస్తుంది. దాన్ని క్లిక్ చేశాను, చూసారు ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి క్లారిటీగా, మధ్యలో యూ అనేది లైట్ బ్లాక్ కలర్ లో వచ్చింది, మిగిలినంతా గ్రీన్ కలర్ లో ఉంది. ఇలా మనం గ్రేడియంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైలైట్. మనకి ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ లో మనకి ఏదైనా ఒక వర్డ్ ని హైలైట్ చేయాలంటే ఆ వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా, మార్కెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, మార్కెట్ అనేది హైలైట్ చేయాలి. ఇక్కడ మనకి ఫాంట్ కలర్ పక్కన ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, అది అనేది హైలైట్ అయింది. అది అనేది ఏ కలర్ లో హైలైట్ అయింది, ఎల్లో కలర్ లో హైలైట్ అయింది. ఇప్పుడు దాన్ని కలర్ అనేది ఎలా చేంజ్ చేయాలంటే అది అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని పక్కన యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కలర్స్ అనేవి వస్తాయి. మనకి ఇప్పుడు స్కై బ్లూ కలర్ పెట్టాలి, స్కై బ్లూ కలర్ తో హైలైట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ 1998 ఇలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది మనం హైలైట్ చేయాలి అంటే ఇది అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి దీన్ని ఎల్లో కలర్ తో హైలైట్ చేయాలి, హైలైట్ అనేది ఇలా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్మెంట్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఫస్ట్ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్ లో పెట్టాలంటే అంటే ఈ డాక్యుమెంట్ కి రైట్ సైడ్ లో వస్తుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ మీకు పారాగ్రాఫ్ గ్రూప్ లో లెఫ్ట్, సెంటర్, రైట్. ఇప్పుడు రైట్ లో పెట్టాలి కాబట్టి రైట్ క్లిక్ చేస్తున్నా, డాక్యుమెంట్ రైట్ కి వస్తున్నా వర్డ్ అనేది. మళ్ళీ మిషన్ లెర్నింగ్ అనేది సెంటర్ లో పెట్టాలనుకుంటున్నా, మళ్ళీ సెంటర్ మీద క్లిక్ చేయండి, సెంటర్ లో వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ మీకు లైట్ గా హైలైట్ అయినట్టు కనిపిస్తుంది, లెఫ్ట్ లో ఉంది. మిషన్ లెర్నింగ్ సెంటర్, సాఫ్ట్వేర్ రైట్. అలా ఈ టెక్స్ట్ అలైన్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జస్టిఫై. మనకు ఒకవేళ మనకి పారాగ్రాఫ్ అనేది ఉంది, ఇప్పుడు మనకి స్టార్టింగ్ లైన్ అంటే ప్రతి లైన్ లో స్టార్టింగ్ వచ్చేసరికి ఒకటే లైన్ లో ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఎండింగ్ వచ్చేసరికి ఇది కొంచెం రైట్ సైడ్ ఉంది, ఇది ఇంకా రైట్ సైడ్ ఉంది, ఇది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఎండింగ్ ఒకే లైన్ లో కావాలంటే ఆ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీకు ఇక్కడ లెఫ్ట్, సెంటర్, రైట్ ఉంది కదా, దాని పక్కన ఇంకోటి ఉంది కదా, దాన్ని జస్టిఫై అంటాం అనమాట. ఆ జస్టిఫై క్లిక్ చేస్తే మనకి పారాగ్రాఫ్ మొత్తం ఒకే లైన్ లో వస్తుంది అనమాట. చూసారా మీకు టెక్నాలజీ, ఇట్స్, ఆన్లైన్, జీమెయిల్, యూజర్, గ్లోబల్, ఇంపాక్ట్, కాలిఫోర్నియా అంతా ఒకే లైన్ లో వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో కూడా గూగుల్, కంపెనీ, సెర్చ్ ఇంజన్, సెర్చెస్ డైలీ, అలా మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసరికి సేమ్ లైన్ లో వస్తుంది అనమాట. అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసి జస్టిఫై అని క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది, మళ్ళీ అంతా ఒక లైన్ లెఫ్ట్ కి, ఒక లైన్ రైట్ కి. ఇప్పుడు ఒకవేళ నీట్ గా మనకు కనిపించాలంటే అది క్లిక్ చేసి జస్టిఫై క్లిక్ చేస్తే అది అనేది ఈక్వల్ గా ఉంటుంది అనమాట మొత్తం అంతా. సో ఈ లెఫ్ట్, సెంటర్, రైట్ అండ్ జస్టిఫై వీటన్నిటిని టెక్స్ట్ అలైన్మెంట్ అంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది లైన్ స్పేసింగ్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఈ పారాగ్రాఫ్ గ్రూప్ లోనే ఉంటుంది లైన్ స్పేసింగ్, పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది. ఫస్ట్ లైన్ స్పేసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు జస్టిఫై పక్కన కనిపిస్తుంది కదా, లైన్స్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి 2.5 లో పెడుతున్నా. పైన పారాగ్రాఫ్ ఎందుకు మారట్లేదు, కింద పారాగ్రాఫ్ మాత్రమే ఎందుకు లైన్ స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు మన కర్సర్ అనేది ఎక్కడ ఉంది, కర్సర్ పాయింట్
సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లో ఉంది. అందుకే ఆ సెకండ్ పారాగ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయింది లైన్ స్పేస్ అనేది. ఒకవేళ మనం ఫస్ట్ పారాగ్రాఫ్ లైన్ స్పేస్ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో కర్సర్ పాయింట్ పెట్టాను, ఎక్కడో చోట కర్సర్, ఫస్ట్ పారాగ్రాఫ్ లో కర్సర్ అనేది ఎక్కడన్నా సరే లైన్ స్పేసింగ్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ 3 లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లైన్ స్పేసింగ్ అనేది. ఆ కర్సర్ పాయింట్ అనేది ఏ పారాగ్రాఫ్ లో అయితే ఉందో ఆ పారాగ్రాఫ్ లైన్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 1 లో పెట్టుకుంటున్నాను, నార్మల్ గా ఉంటుంది. మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్ కూడా 1 లో పెట్టుకోవాలనుకుంటున్నాను. సెకండ్ పారాగ్రాఫ్ లో కర్సర్ పెట్టుకొని 1 లో పెట్టేసుకోండి, మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్పేసింగ్. పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటే పారాగ్రాఫ్ కి స్పేస్ అన్నమాట. ఇప్పుడు మనకి సెకండ్ పారాగ్రాఫ్ కి థర్డ్ పారాగ్రాఫ్ కి ఒక లైన్ అనేది స్పేస్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ స్పేస్ ని తీసేయాలంటే సెకండ్ పారాగ్రాఫ్ లో కర్సర్ పెట్టుకోండి, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ క్లిక్ చేస్తే ఆ లైన్ స్పేస్ అనేది పోతుంది అనమాట. ఇందాక గ్యాప్ ఉంది, ఇప్పుడు గ్యాప్ అనేది లేదు, అంటే స్పేస్ అనేది లేదు. మళ్ళీ ఇప్పుడు థర్డ్ పారాగ్రాఫ్ లో కర్సర్ పెట్టుకున్నాను, మళ్ళీ దాన్ని క్లిక్ చేశాను, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అది క్లిక్ చేస్తే మళ్ళీ సెకండ్ కి థర్డ్ అనేది స్పేస్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పారాగ్రాఫ్ కి సెకండ్ పారాగ్రాఫ్ కి స్పేస్ తీసేయాలి. ఫస్ట్ పారాగ్రాఫ్ లో కర్సర్ పెట్టుకున్నాను, ఈ స్పేసింగ్ సింబల్ క్లిక్ చేసేసి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి స్పేస్ అనేది పోతుంది అనమాట. సో మీకు అర్థం అయిపోవాలన్నమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ కి సెకండ్ పారాగ్రాఫ్ కి స్పేస్ రిమూవ్ చేయాలంటే సెకండ్ పారాగ్రాఫ్ లో కర్సర్ పెట్టుకొని రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అని, లేదా సెకండ్ పారాగ్రాఫ్ కి థర్డ్ పారాగ్రాఫ్ కి స్పేస్ యాడ్ చేయాలంటే థర్డ్ పారాగ్రాఫ్ లో కర్సర్ పెట్టుకొని యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అని, అలా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది అనమాట. నేను చెప్పిన అన్ని ఫాంట్ టైప్, ఫాంట్ సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలర్, హైలైట్, టెక్స్ట్ అలైన్మెంట్ లో లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై అండ్ లైన్ స్పేసింగ్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్, ఇవన్నీ ఒకసారి మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ లో కానీ వర్డ్ అనేది ఓపెన్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది అనమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ 3 లో కలుద్దాం.